ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్ దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చిరో, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి, లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకొని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్ధిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఉపయోగపడాల్సిందే. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. ఇలా లాఠీ దెబ్బలు కూడా తిన్నాం మేము. కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 50 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 10 లక్షల మందికి పైగా. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000కు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి దరఖాస్తులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీముల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు నాకు తెలిసి ఒక 10 లక్షల మందికి పెళ్లి అనేవచ్చు. మేజర్ లైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశ్రమలో తీసుకొని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడము, వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి.
కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. దరఖాస్తు ప్రారంభించండి, ఇబ్బంది లేదు మీరు. కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో, రేషన్ కార్డులు ఎప్పటివరకు ఇస్తారో వాటిని కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఇది ప్రజాధనము, ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ఉన్నది, లబ్ధిదారులకు చేకూర్చాల్సిన బాధ్యత ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన అదే. చిట్ట చివరి పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్ఫూర్తి నింపారో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అధికారుల పార్టీని వాళ్ళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలు అంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు, ప్రజలందరూ అంటే కామన్గా అంటారు అవి చిన్న ఎన్నికలు, ఇవి పెద్ద ఎన్నికలు, అవి స్థానిక ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవబోతున్నది. ఇప్పుడు శ్వేతపత్రము శ్వేత అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్లనా 50 లక్షల కోట్ల సంపద ఏడ సూచించినావు? అది వీళ్ళు సంపాదించి కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ ఆడే జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణ అయిపోయింది? డిస్కంలు ఎందుకు డీలా పడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధు అందరికి ఎందుకు ఇయ్యలే? 3 ఎకరాలు ఎందుకు ఇయ్యలే? పోడు భూముల పట్టాలు ఎందుకు ఇయ్యలే? ఆ శ్వేతపత్రం చూస్తే ఈ ఒక్కసారి అబద్ధాలు ఆడి ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత 2 సార్లు ముంచారు, 3ఓసారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ గవర్నర్ ఎందుకంటే ఈ కొండగట్టుకు వెమ్లవాడకు పైసలు ఇచ్చినట్టు, ఆయన కొండగట్టుకు వెమ్లవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చినట. ఉన్న 5 కోట్ల రూపాయలు మనం తీసుకోవే ప్రయత్నం చేసిండు కామారెడ్డికి. ఇది నేను స్టేట్మెంట్ ఇచ్చినాక నేను ఆరోపిస్తే విమర్శిస్తే ఆపేయండి. జగిత్యాల మీటింగ్ పెట్టి కొండగట్ట అంజనకు పైసలు ఇస్తాడు. విమలవాడకు వచ్చి మా 20,000 పన్నాడు, నేను పెళ్లి చేసుకున్నా అన్నాడు. అన్ని చెప్పాడు కేసీఆర్, ఒక్క పైస ఇవ్వలే. ఇవాళ వాళ్ళ శ్వేతపత్రం చూస్తే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేసినాడు. చూపెట్టు, నేను చాలాసార్లు డిమాండ్ చేసిన. నువ్వు ఇలా శ్వేతపత్రం విడుదల చేసినావు, చలో డీటెయిల్ రిపోర్ట్. ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి, వైకుంఠ ధామాల పైసలు ఎవరిచ్చో తెలియదు మీకు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలను నిలిస్తే మీ అయ్యా దొంగ సంతకాలు సర్పంచ్లను బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిండు.
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది? సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా గ్రామాల సర్పంచులు మోడీ గారే శబాష్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అయ్యకు వ్యతిరేకంగా, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు నీకు ఇవ్వలేదా? మరి నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. బస్తీ దవాఖానాల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. ఇక్కడ ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ల పైసలు ఇవ్వలే, నువ్వు గ్రామ పంచాయతీల పైసలు ఇవ్వలే. సింగరేణి పైసలు వాడుకుంటువి, ఆర్టీసీ పైసలు వాడుకుంటువి, విద్యుత్ శాఖ పైసలు వాడుకుంటువి, గ్రామ పంచాయతీ పైసలు వాడుకుంటువి. ఏమి ఇవ్వకుండా ఇలా సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేస్తేవి, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతేవి, నిరుద్యోగ వృత్తిస్తాను ఇవ్వబోతేవి. వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన ఇచ్చాను. ఇప్పుడు అలా వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అభివృద్ధి చేసింది. హాస్పిటల్ కనీసము ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులకు ఒక్క పైస ఇవ్వలే. కోవిడ్ అప్పుడు ఇలా మీ అయ్యా, మీ కుటుంబము ఇంట్లో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నారు. కనీసం ఏ ఒక్క హాస్పిటల్ విజిట్ చేయలే, కనీసం భరోసా నింపే ప్రయత్నం చేయలే. పారాసిటమాల్ వేసుకోమన్నాడు మీ అయ్యా, పారాసిటమాల్ వేసుకోమన్నాడు. మాస్కులు లేకుండా, ఫ్లెక్సులు లేకుండా తిరుగుతున్నాడు. పేరే పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని చెప్పన్నారు. భారత్ బయోటెక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అక్కడ వ్యాక్సిన్ తయారు చేశారు. గది కూడా తెలియదు మీ అయ్యకు సోయలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చే సంగతి తెలియదు. దాదాపు 80 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం కూడా వాళ్ళే ఇచ్చినట్టు ఇలా ఆ స్వేద పత్రం విడుదల చేస్తే నవ్వుకుంటున్నారు. మేధావి వర్గం అంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇవాళ ఏడమైంది నీ సృష్టి, ఏడమైంది. ప్రజలు ఎందుకు తిరస్కరించారు మరి మీ ప్రభుత్వాన్ని? జీతాలు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఇంత అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకుంది? ఇవాళ ఎన్జిఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు పిలిపించి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా అని చెప్పి మీ అయ్యి చెప్పింది వాస్తవం కదా? టీచర్ పోస్ట్ ఎన్నికలు ఉన్నాయి. కనీసం ప్రభుత్వ పాఠశాలకు కనీస సౌకర్యాలు హాస్పిటల్ సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు ఎక్కడ ఏం లేకుండా ఇలా మొత్తము చిప్పచెతికిచ్చారు. ఇది ఒకటి విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు. ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది. వాస్తవం, ప్రచారం చేసింది. అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు మీకు. అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు. అప్పుల విషయం తెలుసు, అప్పులు ఎట్లా చేసారో స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళీ మీరు 5 సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు. అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు. మీ ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంది, ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, మీరు 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
అప్పుల ఊబిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు? ఇంకో ప్లాన్ చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రజలు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధల్లో కష్టాలు ఉన్నారు. గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే. మా ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసింది. మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి అప్పులు చేసింది, అప్పులు చేసిందని చూపెడతారు. వాళ్ళు అప్పులు చేసిన అంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం. ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం. మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఈ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు, వాళ్ళు అప్పులు చేయాలన్నాడు, మీరు అప్పులు చేసిన విషయం స్పష్టం చేయాలి. ఏ బీఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఇవ్వాలి. మరిగా వాళ్ళు అప్పులు చేసారు కాబట్టి చేతికిచ్చారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. మరి మీరు ఎట్లా తెలుస్తారు? ఫస్ట్ నాట్ జీతాలు ఎట్లా ఇస్తారు? నోటిఫికేషన్ చేయాల్సిందే, 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే, మీరు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, అన్ని సంస్థలను కాపాడాలి, అన్ని సంస్థల వాళ్ళ సభ్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది? మీ ప్లాన్ ఏదో చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ మీకు వాళ్ళు అప్పు లేరు, అప్పుల్లో పోయి మళ్ళీ అప్పుల్లో పోయి అప్పు అడిగితే కాబట్టి ఈ అప్పు 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 అని చెప్పి అది అయిపోయింది. ఇక అప్పులు చేసింది వాస్తవం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము, పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి. ఎస్, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడతాం, మాకు ఈ విధంగా సోర్సెస్ ఉన్నాయి, మాకు మేము నిధులు సమకూర్చుకుంటున్నాం. కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్ళకు నమ్మకము, ఒక భరోసా, ఒక విశ్వాసం కుదురుతుంది. కాబట్టి ఓల్కోలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా, విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలియకదిచ్చిరా అనేది. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపింప చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అన్న సేవా సంస్థనా? అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా? అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకొని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా? మత మార్పిడి చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు? మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడం కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా?
ఆగమాగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని సమర్థించుకుంటారు కొంతమంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినాడు. చూపెట్టకండి చూపెట్టు. వచ్చి పట్టుమని పడిన లోలు కాలే, ఇప్పుడే స్టార్ట్ దుకాణం స్టార్ట్ చేసారు వెళ్ళిగా. ఇప్పుడే స్టార్ట్ చేసిన దుకాణం ఇక ఎక్కడికి నుంచి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశ పోలు వస్తారు? ఏ రాష్ట్ర పోలు వస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది? దాని ద్వారా ఏమీ ఆలోచించకుండా వీళ్ళ తాత దగ్గర వీళ్ళు 5 దగ్గర జైలు పగిలిస్తే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో మరి ఇస్తారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు? ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాపసు తీసుకోవాలి. ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కోవిడ్ మహమ్మారి పెరుగుతుందా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నిధులు? ఎందుకు పెంచి పోషించాల్సి వస్తుంది వాళ్ళను? దీనికి ఎంఏ పార్టీ సపోర్ట్ ఇస్తాడు. దీనికి మళ్ళా వాళ్ళది ఎందుకు అర్థం కాదు. ఇప్పటికి ఎవరు ఏ పార్టీ ఉంటారు, ఎవరు ఏ సంస్థ, ఏం అర్థం కాదు. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి. ప్రజలు ఎక్కడ భయప్రాంతం కూడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం. కాబట్టి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది మా కిషన్ గారు చెప్తారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు కలిసి, కాబట్టి అందరు కలిసి నిర్ణయించుకుంటారు. గతం నుంచి కూడా మేము అంటున్నాం. గతం ఉన్నప్పుడు కూడా ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు అన్నారు. సరే, ఇప్పటికైనా